ఫ్రెండ్స్ సేన్ రామ్ రామ్ జై సేవలాల్ అందరికీ నమస్కారం. మనం ప్రతిరోజు నిఫ్టీ 50 ఇండెక్స్, నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ ఈ రెండింటి గురించి మనం సపోర్ట్ రెసిస్టెన్స్ గురించి ప్రతిరోజు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాము. సో ఇప్పుడు మనకు నిఫ్టీ 50 ఇండెక్స్ దీని రెసిస్టెన్స్ వచ్చేసి చూడండి ఒకసారి 24,300 దగ్గర, సపోర్ట్ వచ్చేసి 24,780 దగ్గర. సో ఈ రెసిస్టెన్స్ లైను రేపు 28వ తారీఖు జరగబోయే మార్కెట్లో ఈ రెసిస్టెన్స్ లైన్ దాటి పైకి వెళ్ళినట్లయితే మార్కెట్ పైకి వెళ్ళే అవకాశం ఉంటుంది. సపోర్టుకి కింద వెళ్తే మాత్రం మార్కెట్ కిందికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ట్రేడర్స్ ఆప్షన్స్ బైన్స్ చేసేవాళ్ళు దీన్ని జాగ్రత్తగా చూసి ట్రేడింగ్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇప్పుడు నిఫ్టీ బ్యాంక్ ఇండెక్స్ చూద్దాం. ఇది వచ్చేసి 52,380 వరకు ఏది రెసిస్టెన్స్ లైను. దీన్ని బ్రేక్ చేసి పైకి పోతే పైకి వెళ్తుంది. అదేవిధంగా సపోర్ట్ లైన్ వచ్చేసి 52,170 వరకు. ఇది కింద బ్రేక్ అయితే కిందకి బ్రేక్ మన మార్కెట్ కిందికి పడవలసిన వస్తుంది, అంటే పడుతుందని మీరు గ్రహించండి. ఫ్రెండ్స్ ఈ రెసిస్టెన్స్ లైన్ ఎలా తీసుకోవాలి, ఈ సపోర్ట్ లైన్ ఎలా తీసుకోవాలి, మార్కెట్ ఇది ఎలా ఏర్పడుతుంది, పైకి కిందికి ఎలా పోతుంది అనేసి మీరు అనాలిసిస్ చేయగలగాలి అంటే దీన్ని క్షుణ్ణంగా నేర్చుకుంటే మనకి అన్నీ చాలా ఈజీగా అవుతుంది. మీకు ఇలాంటి డౌట్ ఉన్నా మేము మీకు 100% సహకరిస్తాము. మా వాట్సాప్ నెంబర్కి లేదా మా ఇన్స్టాగ్రామ్కి కానీ ఫేస్బుక్ మరియు యూట్యూబ్ కానీ మీరు కామెంట్ చేయండి, మేము మీకు సమాధానాలు చెప్తాము. అదేవిధంగా కొత్తగా ఎవరైనా మార్కెట్ అనుకునే వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అనేం లేదు, లేకపోతే షేర్ మార్కెట్ కానీ స్టాక్ మార్కెట్ కానీ మ్యూచువల్ కానీ ఎస్ఐపి కానీ ఈటీఎఫ్ కానీ ఈ రకంగా ఏ మార్కెట్ అంటే చాలా ఉంటుంది. ఏ రకంగా మీరు నేర్చుకోవాలనుకుంటే మమ్మల్ని కలిసి కానీ మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసి షేర్ చేసి లైక్ చేయండి. మమ్మల్ని మీరు సపోర్ట్ చేయండి. మా ద్వారా మీరు లబ్ధి పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. ఇట్లు మీ రవీందర్ నాయక్. సేన్ రామ్ రామ్ అందరికీ థ్యాంక్ యూ.